శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. ఈరోజు హోలీ ఆత్మలైన పవిత్ర ఆత్మలైన మనందరి కోసము ఈరోజు స్మృతి చిహ్నము. ఈ రోజుటి నుండి మనము గుర్తుపెట్టుకుందాము, నేను అతి పవిత్రమైన మరియు ఉన్నతమైన అనగా హోలియెస్ట్ హయ్యెస్ట్ ఆత్మను అని. ఇది గుర్తు చేసుకుంటూ మనము సంపూర్ణంగా పవిత్రంగా అవుతాము. వాస్తవంగా ఈ హోలీ పర్వదినము సంగమ యుగంలో ఆత్మలైన మన దివ్య కర్తవ్యములకి గుర్తుగానే జరపబడుతుంది. మనము ఏ సంస్కారములు, ఏ వికారములు, వికర్మలు కూడబెట్టుకొని ఉన్నామో వాటిని భస్మం చేయాలి. అది మన ఆస్తి కాదు, అది చెడు. దానిని తగలబెడితేనే మనము ఇంటికి వెళ్తాము, బంగారము వలె మెరిసిపోతాము. ఎలాగైతే ఈ రోజున హోలికా దహనము చేస్తారో అదే విధంగా మనము మనలో ఉన్న ఏదైనా ఒక లోపమును సదా కోసం తగలబెడదాము, అనగా వదిలివేద్దాము. ఈ రోజుటి నుండి ఈ బలహీనత నుండి సదాకాలికంగా ముక్తులవుదాము. ఇంకా హోలీ అనగా మొదటి అర్థము హోలీ అనగా ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయినది, దానిని మరచిపోవాలి. గతం యొక్క ప్రభావము నుండి ఈ రోజు స్వయమును ముక్తులుగా చేసుకుందాము. గతములో మనకి ఎవరితోనైనా చెడు వ్యవహారము ఉంటే దానిని సమాప్తం చేసి మిత్రులుగా అవ్వాలి. రెండవది హోలీ అనగా సంపూర్ణ పవిత్రత. మనలో పవిత్రతని వృద్ధిపరచుకోవాలి. ఈ పవిత్రతయే సృష్టికి అలంకారము. దీని చేతనే ఈశ్వరీయ కార్యంలో ఎంతో సహయోగిగా అవ్వగలము. బాబా పిల్లలము పరమాత్ముని ప్రేమ అనే రంగులో రంగరింపబడి ఉండాలి. ఈ స్థూల రంగులతో నింపుకునేది ఏమున్నది? అస్సలు దిగని సూక్ష్మ రంగులతో మనము స్వయాన్ని అలంకరించుకోవాలి. ఆ రంగు ఏ చాకలి చెరపలేరు. పరమాత్ముని ప్రేమ అనే రంగు. ఈ రంగును ఈరోజు ఇంకా లోతుగా చేసుకుందాము. అలాగే రోజంతా ఒక చక్కటి అభ్యాసము చేద్దాము. నేను ఆత్మను, మెరిసే మణిని. ఎలాగైతే పిచికారి నుండి రంగు ఇతరులపై చల్లుతారో ఆ నీరు ఎలా పడుతూ ఉన్నదో చూస్తామో అదేవిధంగా ఆత్మనైన నా నుండి సర్వ శక్తుల రంగురంగుల పిచికారి తోటి వారందరి పైన కురుస్తూ ఉన్నది. ఇలా గంటకి ఒకసారి అభ్యాసము చేద్దాము. అప్పుడు మన ద్వారా అందరికీ సర్వశక్తుల రంగు లభిస్తూ ఉంటుంది. దీని చేత వారి జీవితంలో ఎంతో సహయోగము లభిస్తుంది. హోలీకి ముందు నుండే ఎన్నో రకాలుగా పాటలు పాడుతూ ఉంటారు. మనసుని ప్రసన్నంగా ఉంచుతారు. నాలుగు వైపులా అంతా వైభవంగా జరుపుకుంటారు. మనము మనస్సు మందిరంలో సదా వాయిద్యములు మోగే విధంగా ఉండాలి. సంతోషముతో నాట్యమాడుతూ ఉండాలి. బాబా మిలనం యొక్క గీతములు, తన శ్రేష్ట భాగ్యము యొక్క గీతములు, ఏమేమి ఈ జీవితంలో పొందాము అని గుర్తు చేసుకుంటూ స్వయమును ఆనందింప చేసుకుంటూ ఉండాలి. ఈరోజు మనము ఇలా జరుపుకుందాము. పాతది మరచిపోదాము, కొంత ప్రాప్తిని పొందుదాము. ముఖమును మధురంగా చేసుకోవాలి. ఒక వ్రతము తీసుకోవాలి. నోటితో ఎప్పుడు చేదు మాటలు మాట్లాడము అని. మరి ఇలా హోలీ రోజున అందరూ ఒకరినొకరు కలుస్తారు. మన మిలనమైతే పరమపితతోటే జరిగినది. అన్నిటికంటే గొప్ప మిలనము, మహామిలనము ఈ మేళ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మనము అందరము దేవకులములోని మహాన్ ఆత్మలము ఒకచోట కలిసాము. ఇలా మన గొప్ప మిలనము సత్యమైన హోలీ మనందరమే జరుపుకుంటున్నాము.
ఈరోజు ఇలా హోలీ యొక్క ఆనందము పొందుదాము. సోదరి సోదరులందరికీ ఈ సుందర దినము సందర్భంగా ఎంతో ఎంతో శుభాకాంక్షలు. ఇదే విధంగా ఆనందముతో తన జీవితమును గడుపుతూ ఉండాలి. బాబా నుండి సర్వశక్తుల పిచికారి ప్రాప్తింప చేసుకుంటూ ఉండాలి. మస్తకము ద్వారా ఇతరులపై జ్ఞానము శక్తుల గురించి కూడా పిచికారి చల్లుతూ ఉండాలి. అందరి జీవితము సంతోషంతో నిండుగా అవ్వాలి. ఇవే శుభ భావనలతో మరలా అందరికీ హోలీ సందర్భంగా సత్య హృదయంతో అభినందనలు, శుభాకాంక్షలు స్వీకరించగలరు. ఓం శాంతి.